హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి ఆలయంలో ఒక ప్రత్యేకమైన భక్తి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఆలయం దగ్గర భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరూ భక్తితో ఆనందంతో పాల్గొన్నారు. ఈ ఆలయం చిన్న ఆలయం అయినా అలంకరణ మాత్రం అద్భుతం. ఇక ఈ ఆలయాన్ని పూలదండలతో అలాగే దీపాలతో చాలా అందంగా తీర్చిదిద్దారు. చిన్న టెంపుల్ని కూడా పెద్ద ఆలయంగా మార్చేశారు. కాణిపాకం వినాయకుడి ఆలయంలా చాలా గ్రాండ్గా కనిపించింది. ఇక ఈ ఆలయం దగ్గర ఉన్న విశేషం ఏమిటి అంటే 1008 లడ్డూలతో ఘనంగా వినాయకుడికి పూజ నిర్వహించారు. 1000 సహస్రనామాలు చదువుతూ ప్రతి నామానికి ఒక్కొక్క లడ్డూని సమర్పించడం జరిగింది. ఈ లడ్డూ పూజ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఎంతో అద్భుతంగా అనిపించింది. పూజా సమయంలో వినిపించిన మంత్రాలు, గంటల శబ్దం, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ ఉగాది మాకు ఒక ప్రత్యేకమైన గుర్తుగా మిగిలిపోయింది. భక్తి, ఆనందం, సాంప్రదాయం కలిసిన మర్చిపోలేని రోజు ఈ ఉగాది పండుగ. ఈ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూజ మొత్తం పూర్తి అయ్యాక ఆ 1008 లడ్డూలను ప్రసాదంగా అందరికీ పంచిపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.